అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్రాన్ని గురించి 27వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే కిల శుభే కమర్దం దాస్యేహం భవతు భవదర్థం మమ నః. ఇక్కడ ఏమంటున్నారు అంటే, కైలాస శిఖరవాస పరమేశ్వర, నీకు అంటూ ఇవ్వగలింది నా దగ్గర ఏమున్నదయ్యా అని అంటున్నాడు. మనం మామూలుగా భగవంతునికి ఏదన్నా కానుకలు సమర్పించినప్పుడు మన శక్తి కొరది మనము కానుకలను సమర్పిస్తుంటాం కదండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, కరస్తే హేమాద్రౌ, సాక్షాత్తు బంగారు కొండను నీ చేతిలో పట్టుకో ఉంటే, అంటే త్రిపురాసుర సంహార సమయంలో మేరుపర్వతం బంగారు పర్వతం, ఆ పర్వతాన్ని తన చేతితో పట్టుకున్నాడండి విల్లులాగా స్వామి. కాబట్టి కరస్తే హేమాద్రౌ, బంగారు కొండే నీ చేతిలో ఉన్నదయ్యా, ఇక బంగారంతో నేను ఏం చేసి ఇవ్వగలను స్వామి. గిరిశ నికటస్థే ధనపతౌ, ఓ మహానుభావ, నీకు చెంతన మానస సరోవర ప్రాంతంలోనే కైలాసానికి దగ్గరలో అలకాపురిలో నీ చేత నియమింపబడినటువంటి ధనపతి అయినటువంటి కుబేరుడు ఉన్నాడు కదయ్యా, యక్షరాజు ధనపతి. అటువంటి ఆయన నీ ఆధీనంలో ఉండగా నీకు ధనమిచ్చేటటువంటి శక్తి నా దగ్గర ఎక్కడున్నది స్వామి అని అంటున్నాడు. గృహస్థే స్వర్భూజ మరసురభి చింతామణిగణై, ఇక్కడ ఏమంటున్నాడంటే స్వర్భూజ అనంటే కల్పవృక్షము అని, అమరసురభి కామధేనువు, సురభి అంటే కామధేనువు, చింతామణి గణై, చింతామణులతో నిర్మించబడిందయ్యా నీ కైలాసం శిఖరమే స్వామి. చింతామణి అంటే దేనికి కొరవలేదు, ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటిదే చింతామణి. అటువంటి స్వామి, శిరస్థే సీతాంశౌ, నీకు ఏదన్నా ఒక ఆభరణం చేసిద్దామనంటే తలలో చంద్రుణ్ణి చక్కగా ఆభరణంలాగా ధరించున్నావు కదయ్యా. ఆ చక్కని చల్లని చంద్రుణ్ణి నీ తలలో ఆభరణంగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ, నీ పాదాల చెంత అన్ని శుభాలు ఉన్నప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నదయ్యా అని అంటున్నాడు. భగవంతుడు ఎప్పుడు కూడా నిత్యతృప్తుడు అని అంటారు. స్వామి పరిపూర్ణుడు, ఆయనకు ఇది ఉంది అది లేదు అనేది లేదు, అన్నీ ఆయన దగ్గర ఉంటేనే ఆయన మనకు అన్నీ ఇస్తున్నాడండి. కాబట్టి ఆయన ఇచ్చిన వాటినే తిరిగి మనం ఆయనకు సమర్పిస్తున్నామా కానీ మనమంటూ ఏదో కొత్తగా సృష్టించి భగవంతుడికి ఇచ్చేదంటూ ఏమీ లేదు. కాబట్టి నేను భగవంతుడికి చేయిస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి భగవంతుడి యొక్క కృప కరుణ కటాక్షాన్ని పొందడానికి నువ్వు చేయవలసింది ఏందయ్యా అని అంటే, శుద్ధమైనటువంటి నీ మనస్సుని భగవంతునికి సమర్పించు. నా మనస్సును నీ దగ్గర ఇస్తున్నాను స్వామి, నా దగ్గర బంగారం ఇవ్వడానికి నీ దగ్గర బంగారం ఉన్నది, ఏదైనా ధనం ఇద్దామా అంటే కావలసినంత ధనపతే నీ చేతిలో ఉన్నాడు. ఇకపోతే చింతామణి కల్పవృక్షము కామధేనువు అన్నీ నీ అధీనంలో ఉన్నాయి. శుభాలన్నీ నీ చెంతనే ఉన్నప్పుడు, నీ శిరస్సుపై చంద్రుడు అనేటటువంటి ఆభరణాన్ని కలిగి ఉన్నప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉన్నదయ్యా, నా మనస్సు తప్ప. కాబట్టి నా మనస్సును పరిపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను అంటున్నారు ఆదిశంకర భగవత్పాదులు వారు. స్వస్తి.